ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లాలో ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మలక్పేటలోని యశోద హాస్పిటల్ వారి సహకారంతో నల్గొండ 10వ డివిజన్ కార్పొరేషన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుండె, కళ్ళు, ఎముకలు, క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన ప్రత్యేక డాక్టర్ల బృందం వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 500 మంది ప్రజలు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలందరికీ ఉచితంగా సేవా కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి 10వ వార్డు డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణరాజు గారు మరి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకురావడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఒక 10వ వార్డు డివిజనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 వార్డు డివిజన్ల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ క్యాంపు ముఖ్య ఉద్దేశము మరి ఏదైతే గుండె జబ్బులు కానీ, అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించినవి కానీ, కళ్ళకు సంబంధించినవి కానీ, చిన్నపిల్లలకు కానీ, జనరల్ ఫిజిషియన్, అదేవిధంగా టూటీగో, ఈసీజీ, రక్త పరీక్షలు, మరి షుగర్, బీపీ టెస్టులు ఇవన్నీ కూడా ఉచితంగా చేయడంతో పాటు మరి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పెద్ద ఎత్తున. మరి ప్రజలందరూ కూడా ఈ మెగా హెల్త్ క్యాంపును వినియోగించుకోవడానికి ఇస్తా ఉన్నాను. కొంతమంది ఇతరులకు సహాయం చేయాలని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈరోజు రాజకీయాలలో రాణించాలంటే కొంచెం నటనైనా రావాలి, మాటల గారడైనా ఉండాలంట. కానీ నటనతో, మాటల గారతో కాకుండా ఒక నిజాయితీతో ఇవాళ మనసును దోచుకున్నటువంటి వ్యక్తులు ఇలా ప్రదర్శిస్తారు రాజకీయాలు. ఇంకోటి ఇతరులకు అందరికీ ఆరోగ్యం గురించి ఆలోచించి మొట్టమొదటిగా కార్పొరేటర్ అయిన తర్వాత మొట్టమొదటి హెల్త్ గురించి ఆలోచించి ఇలాంటి హెల్త్ క్యాంప్ నిర్వహించినటువంటి వీళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, చూడండి దయగల హృదయమే దైవ మందిరం అంటారు. ఈరోజు నిజంగా గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటామో వీడు కొలిచి ఈ మెడికల్ క్యాంప్కి వచ్చిన తర్వాత వాళ్ళ అంటే ట్యాబ్లెట్స్ తీసుకున్న ఒక 10 ఇక్కడికి వచ్చిన వ్యక్తికి కార్పొరేట్కి వెళ్తే 10,000 రూపాయల ఖర్చు అవుతుంది. కానీ ఆ 10,000 రూపాయల ఖర్చుతో ఫ్రీగా ఈరోజు మెడికల్ క్యాంప్ చూపించుకొని వాళ్ళు మెడిసిన్స్ తీసుకోలేదు. వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం, వాళ్ళ యొక్క కృతజ్ఞత భావం మనకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మన మలక్పేట యశోద వారి సౌజన్యంతో భారీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అది ప్రేరణ స్కూల్లో 10వ డివిజన్లో ఉన్న ప్రేరణ స్కూల్లో భారీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా హెల్త్ క్యాంప్లో టుడిగో, ఈసీజీ, గైనకాలజిస్టు, ఐ స్పెషలిస్టు, కార్డియాలజిస్టు, జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరూ రావడం జరుగుతుంది. ఇది అందరూ నల్గొండ మన 10వ డివిజనే కాకుండా 8వ డివిజన్, 9వ డివిజను, 11వ డివిజన్, 25వ డివిజన్ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, నన్ను గెలిపించిన నా ప్రజలకు నేను వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళందరూ నాకు సహకారం అందించాలి, వాళ్ళు సంతోషాలతో ఉండాలంటే వాళ్ళ ఆరోగ్యమే ముఖ్యమని చెప్పేసి భావించి నేను మా ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి బాగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజలు భారీ ఎత్తున స్పందించడంతో పాటు వాళ్ళందరూ మన సంతోషం వ్యక్తం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు నా 10వ డివిజన్లో నిర్వహిస్తానని చెప్పేసి వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని, అలాగే నన్ను గెలిపించిన ప్రజలందరికీ నేను ఏదో సేవ చేసుకుంటూనే ఉంటా, దానికోసం అని చెప్పేసి నా నిరంతర ప్రక్రియ ఉంటుంది. ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి 10వ వార్డు డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణరాజు గారు